ఇజ్రాయెల్ ప్రతీకారం చమురు నిల్వల లక్ష్యంగా ఇరాన్ పై అటాక్ ప్లాన్. ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రధాని నెతన్యాహు లెబనాన్ సరిహద్దులోకి చొచ్చుకెళ్లిన ఇజ్రాయెల్ హిజ్బుల్లా దాడిలో 8 మంది ఐడిఎఫ్ సైనికుల మృతి. భీకర యుద్ధం దిశగా పశ్చిమాసియా ఉద్రిక్తత దృష్ట్యా తమ పౌరులను వెనక్కి రప్పిస్తున్నటువంటి దేశాలు ఇజ్రాయెల్లోకి యుఎన్ చీఫ్ ప్రవేశంపై బ్యాన్. ఇరాన్ దాడిని ఖండించినందుకు నిర్ణయం అంటూ ఒకరోజు పశ్చిమాసియా భీకర యుద్ధం దిశగా సాగుతున్నది. ఒకవైపు హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా లెబనాన్ పై హమాస్ టార్గెట్ గా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడింది. దీనికి సరైన సమయంలో సమాధానం చెబుతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో లెబనాన్ పై ఇజ్రాయెల్ బుధవారం దాడులకు పాల్పడింది. లెబనాన్ సరిహద్దులోకి చొరబడినటువంటి ఇజ్రాయెల్ సైనికులు 2 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లారు. ఈ ప్రాంతంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్ సైనికుల మధ్య తీవ్ర పోరు జరగా 8 మంది సైనికులు మరణించగా ఇజ్రాయెల్ ధృవీకరించింది. మరో 18 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. సో దీనిలో ఖచ్చితంగా ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ యొక్క హిజ్బుల్లా లాంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవం. గతంలో అనేక రకాల దాడులు జరిగి ఇజ్రాయెల్లో చాలా పెద్ద ఎత్తున మారణ హోమాలు కూడా జరిగిన సందర్భాలు. సో ఈ ఉగ్రవాద సంస్థ దాడులకు కారణం ఏందని ఎంక్వైరీ చేస్తే దాని వెనకాల ఆ దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలే వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి పనిని ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షిస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్కు అండగా ప్రపంచ దేశాలు నిలుస్తూ ఉన్నాయి. ఈరోజు అమెరికా లాంటి వాటి కానీ ఫ్రాన్స్ లాంటి వాళ్ళకి బ్రెజిల్ లాంటి వాళ్ళకి అవన్నీ కూడా మద్దతు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క దేశాలన్నీ కూడా ఉగ్రవాదుల దాడిలో బలవుతున్నవే. అందుకే ఇజ్రాయెల్కు మద్దతుగా ఈ దేశాలను కూడా పనిచేస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉగ్రవాదాన్ని ఎవరు కూడా ఏ దేశం కూడా ఉపేక్షించదు. కానీ కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ లాంటి దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు ఉగ్రవాదాన్ని ప్రభుత్వాలే పెంచి పోషిస్తూ ఈరోజు విదేశాలు ఏవైతే ప్రముఖ దేశాలు వాటిని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో అందుకే ఇజ్రాయెల్ చాలా భీకర దాడులు చేస్తూ ఉంది. తప్పేమీ లేదని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను.